హలో ఫ్రెండ్స్, ఇవాళైతే నేను ఒక ఐస్ క్రీమ్ అయితే చేయబోతున్నాను. అదైతే బాగా నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ అనమాట. తర్వాత చెప్తాను. ఫస్ట్ నేను ప్రశాంతంగా బ్లాగ్ తీసుకొని. సో ఫ్రెండ్స్, ఇదైతే ఇట్లా జామకాయలు ఉంటాయి కదా, జామకాయల్ని ఇంకా మనం సర్కిల్ షేప్లో కట్ చేయాలి. వాటిలో 1 తీసుకొని మనం దీంట్లో లోపల సీడ్స్ అవన్నీ ఉంటాయి కదా, అంటే ఈ టైప్లో ఇలా ఉందనుకో, ఇంకా దాన్ని తీసేయాలి. దాని తర్వాత సీడ్స్ అన్నీ తీసేయాలి. దాని తర్వాత ఇట్లా ఉంది కదా, దాని తర్వాత మళ్ళీ క్లియర్గా చూసుకోవాలి. సో దాని తర్వాత ఇది గిన్నెలా ఆడేద్దాం. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేద్దాం. దాని తర్వాత ఇది ఉంటుంది కదా, దాన్ని స్మాష్ చేయండి ఫ్రెండ్స్. బట్ వన్ థింగ్ మీకు చెప్తా మర్చిపోయాను. ఏంటంటే అది కూడా ఇవి గట్టి కాయలు తీసుకోకండి, పండిన కాయలు తీసుకుంటే చాలా టైం పడుతుంది దీని లోపల సీడ్స్ తీయడానికి. సో చాలా టైం పడుతుంది. ఇవి మీరు గట్టి తీసుకుంటే మీకు ఇలా స్మాష్ అవ్వలేదంటే ఇది మనం ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం, అంటే ఏ ఐస్ క్రీమ్ అయినా. సో ఐస్ క్రీమ్ సో నేనైతే న్యాచురల్స్ ఐస్ క్రీమ్స్ అయితే టేస్ట్ బాగా వస్తుంది. సో నేనైతే న్యాచురల్స్ ఐస్ క్రీమ్స్ అయితే యూజ్ చేస్తాను. సో మనం ఇది మనకి ఇలా స్మూత్గా రాలేదనుకో, ఇలాగా అంటే ఇలా రాలేదనుకో, మనం అప్పుడు న్యాచురల్ ఐస్ క్రీమ్స్ యూజ్ చేసుకొని అయితే దీన్ని మిక్స్ చేస్తే ఐస్ క్రీమ్ అయితే దాంతో లోపు ఇది కూడా కడిగిపోతుంది. సో పండిన కాయలు అయితే ఈ విధంగా చేయాలి. నేను ఏమేమి యూజ్ చేయబోతున్నానో ముందుగా మీకు చెప్పబోతున్నాను. సో నేనైతే న్యాచురల్స్ ఐస్ క్రీమ్ది కోకోనట్ది, గ్రీన్ కోకోనట్. సో ఇంకా కోకోనట్ న్యాచురల్స్ ఐస్ క్రీమ్ అనమాట అది. సో దాని తర్వాత జాంకాయ తీసుకుంటాను. నేనైతే జాంకాయ తీసుకుంటా 1. దాని తర్వాత ఈ జెల్లీస్ ఉంటాయి కదా, చాలా మామిడి తాండ్రా అంటారు కదా, ఇట్లా ఇవి అయితే ఉన్నాయి అన్నమాట. వీటిలో అయితే మాకు డ్రై ఫ్రూట్ షాప్లో అయితే దొరికింది ఫ్రెండ్స్. దీంట్లో చాలా పీసెస్ ఉంటాయి, చిన్న 4 పీసెస్ ఉంటాయి అన్నమాట దీంట్లో. యూట్యూబ్లోనే డైరెక్ట్ అయిపోయి నాకు వచ్చి కదా, యూట్యూబ్లో పెట్టాను, అందుకే వీడియో చేస్తున్నా. సో ఫ్రెండ్స్ అన్నట్టు ఇది డ్రై ఫ్రూట్ షాప్లో అయితే దొరికింది. ఏ డ్రై ఫ్రూట్ షాప్లో అయినా ఉంటుంది. సో అన్నమాట, దీనిలో చాలా ఫ్లేవర్ 2 ఇంకా 3 ఫ్లేవర్స్ అవైలబుల్ ఉన్నాయి. అది కూడా ఈ ఎల్లో మ్యాంగో, గ్రీన్ మ్యాంగో, కచ్చా మ్యాంగో, ఏమంటారు సో ఇదైతే లైట్ ఎల్లో మ్యాంగో, ఇంకా గ్రీన్ మ్యాంగో, ఇంకా వాటర్ మెలన్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయి. మీకు ఏ ఫ్లేవర్స్ అయితే బాగా ఇష్టమో అవైతే ఇక్కడ. సో అయితే దాని తర్వాత ఇది కూడా యూజ్ చేస్తాం ఇంగ్రీడియంట్స్లో. దీనిలో 4 పీసెస్ వస్తాయి కదా, మనం 3 తినేయాలి. సో 1 ఉంచుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. దీని కూడా సో దీన్ని స్మాష్ చేయాలి చిన్నగా. చూడండి, మీకు చూపిస్తా. సో చూడండి, చూసారు కదా. సో ఇప్పుడు కూర్చొని చిన్నగా మిక్స్ చేయాలి. కొంచెం జాబగా అవ్వాలి, అంటే
ఇలా అవ్వాలి. సరే సరే జాబ్ అయితే కాదు ఫ్రెండ్స్. సైలెంట్ ఉండలేదా మీరు? ఒక టేప్ వేయాలి చేతులు కాలు కట్టి. అయి ఉంటుందా? చల్లగా హాట్గా ఉంటుందా? వీడియో అయిపోయినాకలా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఐస్ క్రీమ్ అయితే వస్తుంది. కొన్ని స్పూన్స్ వేయచ్చు. అయితే 1 స్పూన్ వేయచ్చు. ఇంకా 2 స్పూన్స్ అయితే వేయాలి ఫ్రెండ్స్. సో అది మనం మిక్స్ చేస్తూ ఉంటే అది జామకాయతో కడిగిపోయింది. ఇంకా సో 3 స్పూన్లు అయితే వేస్తున్నాను. సో 3 స్పూన్లు అయితే నేను ఇక్కడ వేస్తున్నాను. మీరు ఎన్ని స్పూన్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను కూడా ఇప్పుడు ఐస్ క్రీమ్ తినను. లాక్ చేసుకోండి. అయితే నేను ఇట్లా ఆంతుని తినేను. జాంకాయ ఐస్ క్రీమ్ మిక్స్డ్ అనమాట. ఇట్లా ఆంతుని తినేను. ఇంకా జాంకాయ మిక్స్ చేసి తింటాను. సో మెల్ట్ అవుతుంది జామకాయ అయితే ఈజీగా మెల్ట్ అయిపోతుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మనకు కావాలి. మీకు ఈ వీడియో అయితే నచ్చిందనుకో లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో అమ్మ 2 minutes అమ్మ వీడియో లాక్కిని అమ్మ. సో ఇప్పుడైతే నీకు తెలీదా నేను ఎట్లా రోజు ఐస్ క్రీమ్ తింటున్నా? అయితే చూడక అది దిక్కో మోగం దిక్కో. అయితే చూసారా ఫ్రెండ్స్ మా అత్తగారు. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. అంటే అమ్మర్బోల్లో ఒక అమ్మమ్మ ఉంది, మధురాపాల్లో ఒక అమ్మ. మధురాలపాడు అయితే మా అమ్మ వాళ్ళు ఊరు అనమాట. సో ఇంకా ఏమంటారు అమ్మర్బోలేమో మా నాన్న వాళ్ళది. సో మెల్ట్ అవుతూ ఉంటుంది. మా అత్త అయితే అసలు ఎలర్జీ అనమాట. మా అత్త నాకైతే చిన్నపిల్లలకి అసలు ఎలర్జీ అనేది ఉండదు ఫ్రెండ్స్. కాకపోతే ఏమంటారు చిన్నపిల్లలు లూసింది తీయాలంటే ఎలర్జీ ఇలాంటి పిల్లలకి, మా లాంటి పిల్లలకి. సో ఈవెన్ ఇది చిన్నపిల్లలకి వీడియో కాదు, పెద్దోళ్ళు చూడొచ్చు అన్నమాట. చూడండి మెల్ట్ అయితే అయిపోతుంది. జాంకాయ కంటే ఎక్కువ ఐస్ క్రీమ్ ఉందన్నమాట. ఇంకా ఐస్ క్రీమ్ ఎందుకు ఇదేదే నాలంటే. సో ఇదైతే మ్యాంగ్ ఉంది కదా, స్మెల్ అయితే చాలా ఉంటుంది. ఇది చండాలంగా అవుతున్నది. తినబుద్ధి కూడా కాదు. నాకైతే అవుతుంది, నీకు అనిపించు. అన్నం పెట్టేనా? పెట్టు. వంకాయ వేసుకొచ్చాను. అయిందా? చల్లగా ఆడినిచ్చి పెట్టు. సో ఫ్రెండ్స్ అదైతే కడిగిపోతుంది అనమాట. లాస్ట్కి కడిగిపోయినాక ఇలా అయిపోయింది, జ్యూసీగా అయిపోయింది. అయితే బౌల్ అయితే బాగా జిల్లుగా ఉంటుంది. సో మిక్స్ చేయండి ఇంగ్రీడియంట్స్. దాని తర్వాత జాంకాయ చూపించాను కదా, సో మిక్స్ చేయండి. అప్పుడు ఇలా అవుతుంది కదా, మిక్స్ అయితే చేయండి. ఇప్పుడు ఇలా అవుతుంది కదా, కొంచెం తీసుకోండి. దీంట్లో వేసేయండి జామకాయ దాంట్లో. లాస్ట్ టైం కూడా ఒక సాంగ్ చేశాను, చేయలేదు. లాస్ట్ టైం కూడా నేను ఒకసారి ఈ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేశాను. అప్పుడు ఈ జామకాయలు అనేవి బాగా చిన్నగా ఉన్నాయి. సో ఇదైతే కొంచెం పెద్దగా ఉన్నందుకే ఎక్కువ పడుతుంది.
సో కొంచెం దీంట్లో వేసి మళ్ళీ అది అయితే పోయాలి, అప్పుడు కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే సో నేను మా అమ్మమ్మ గారు బెదిరి కొడుతున్నాను, బెదరు కొడుతుంది. సో మెల్ట్ అవ్వలేదా? అమ్మ నాకు అసలు బూందీ వద్దు, నేను అసలు ఏం నంచుకో. సో చూడండి, జాంకాయ మెల్ట్ అవ్వాల, నేనైతే మెల్ట్ అయ్యి పెట్టుకున్నా. లాస్ట్ టైం అయితే మెల్ట్ అయింది ఫ్రెండ్స్. మెల్ట్ అవ్వమంటే మెల్ట్ అవ్వట్లేదు అది. సో ఇంకా ఫస్ట్ జ్యూస్ పోయండి. మా అత్తకైతే ఎలర్జీ అన్నమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు కొంచెం జ్యూస్ వేసాం కదా, జామకాయ మొక్క అడగలేదని చెప్పా కదా, సో దీంట్లో వేసేయండి అది. మళ్ళీ దీని మీద ఇంకా జ్యూస్ అప్లై చేసాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మ్యాంగో ఉంది కదా, దీన్ని తీసుకోండి బయటికి, చల్లుకోండి. దీన్ని కొంచెం యాడ్ చేయండి. సో చిన్న చిన్న పీసెస్ అయితే చేయండి. ఇంకా ఈ మొక్కలు చేసిన డ్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టినాక షార్ట్ వీడియో అయిపోయింది. షార్ట్ వీడియో కదా వీడియో, మొక్కలు లేకుండా పెట్టినాకు. సరే పెట్టు, బాగుంటుంది. సరే మొక్కలు పెట్టలేదు, ఒక్కొక్క మొక్కలు ఇంత ఇంత చిన్న చిన్న అయితే చేయండి. నేనైతే దీన్ని వేస్తున్నా. ఫ్రెండ్స్, వన్స్ ఐస్ క్రీమ్ అయినాక ఫ్రూటీలా ఉండదు, చిన్న చిన్న పీసెస్ అయితే. సో నేనైతే ఈ విధంగా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడూ ఇదైతే వేయలేదు, ఫస్ట్ టైం ఇదైతే వేసి ట్రై చేస్తున్నా. అలా ఉండేదో అందులో నాకన్నా నా మనసు నా అనిపిస్తుంది. సో ఇవాళ అయితే ఇలా సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా అయితే అయ్యింది. సో
ఎక్కడికి పోయింది యూట్యూబ్ చేసిద్ది ఒక అమ్మాయి శ్రావంతి. సో ఫ్రెండ్స్ లాస్ట్లో అయితే ఇలా ఉండద్ది. మరి ఇంకొంచెం ఉంది. సో దాని మీద కొంచెం అప్లై చేసుకోవాలి. అట్లా కొంచెం కొంచెం కొంచెం. సో ఎంతైతే యాడ్ చేసుకోవాలి. ఒక్క నిమిషం సార్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా అయితే మంచిగా స్మెల్ అయితే వస్తుంది. ఇప్పటికే రాండి. దీన్ని ఎక్కడ పెట్టాలి మీకు చూపిస్తాను. అమ్మమ్మా ఒక ప్లేట్ ఇవా. ఫ్రెండ్స్ నాకైతే తినేయాలనిపిస్తుందా. ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టాలా. అక్కడ పెట్టదు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఐస్ క్రీమ్ జోన్ అని కనిపిస్తుంది కదా మీకు. ఐస్ క్రీమ్ జోన్ అని ఐస్ క్రీమ్ జోన్లో అయితే పెట్టాలి. ఐస్ క్రీమ్ జోన్ అయితే మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ గిన్నె ఉంది కదా, ఈ గిన్నెలో పెట్టాం. మేమైతే గిన్నెలో ప్లేస్ చేసుకొని అయితే పెట్టుకున్నాం. సో 2 minutes అయినాకైతే నేను మళ్ళీ వ్లాగ్ చేస్తాను. ఇప్పుడు మీకు ఈ వీడియో కనుక నచ్చిందంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Bye bye friends.